తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా UIDAI తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రజలు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులను ఆన్లైన్లో జూన్ 14 వరకు ఉచితంగా చేసుకోవచ్చు. ఇది వరకు ఈ గడువు మార్చి 15 వరకే ఉండేది. ఎన్నికల తరుణంలో దీన్ని జూన్ 14 వరకు పొడిగించారు. ఆధార్ మార్పులను మీ సేవా కేంద్రాల్లో చేయించుకోవాలి అంటే ₹50 అవుతుంది. అదే మీకు మీరే మొబైల్ లేదా ల్యాప్టాప్తో ఆన్లైన్లో చేసుకుంటే ఉచితంగానే చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక పోర్టల్ తెచ్చింది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు. ఆధార్లో 10 ఏళ్లుగా మార్పులు చేయని వారు జూన్ 14 లోపు అధికారిక పోర్టల్ ద్వారా ఉచితంగా మార్పులు చేయించుకోవచ్చు. ఫోటో, పేరు, అడ్రస్ ఇలా ఏది మార్చాలి అనుకుంటే దాన్ని మార్చుకోవచ్చు. జూన్ 14 తర్వాత ఆన్లైన్లో కూడా ఉచితంగా మార్పులు చేసుకునే అవకాశం లేకపోవచ్చు. ఆధార్ అప్డేట్ విషయంలో నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఎందుకంటే ఇండియాలో ఆధార్ కార్డును అన్ని చోట్ల గుర్తిస్తున్నారు. పైగా 1200 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆధార్తో లింకు ఉంది. ఆధార్ వచ్చి 10 ఏళ్ళు అయ్యింది. ఈ 10 ఏళ్లలో ఆధార్ అప్డేట్ చేయించుకోమని UIDAI ఎవరినీ కోరలేదు. ఇప్పుడు కోరింది. జూన్ 14 లోపు ఉచితంగా చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదే. పోర్టల్లో అన్ని రకాల మార్పులు చేసుకునేందుకు వీలు ఉంది. దీనికోసం మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారిక వెబ్సైట్లో చేసుకున్న మార్పులు ఓ వారంలో అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత ఆధార్ కార్డును మీ సేవా కేంద్రంలో ప్రింట్ తీయించుకోవచ్చు. లేదంటే మీకు దగ్గరలోని ఆధార్ సెంటర్కు వెళ్ళి కూడా ఆధార్ కార్డులో మార్పులు చేయించుకోవచ్చు. ఆధార్ కేంద్రాల్లో కొంత ఫీజు తీసుకుంటారు. ముందుగా మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి https:/myaadhar.uidai.gov.in లాగిన్ అవ్వాలి. లేదా మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబర్ క్యాప్చర్ కోడ్ ఇచ్చాక మొబైల్కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. లాగిన్ అయ్యాక స్క్రీన్పై మీ అకౌంట్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. అందులో డాక్యుమెంట్ అప్డేట్ ట్యాబ్ని క్లిక్ చేయండి. అక్కడ ప్రస్తుత మీ సమాచారం కనిపిస్తుంది. ఆ సమాచారాన్ని పరిశీలించి మార్పులు చేయాలి అనుకుంటే చేయండి. మార్పుల తర్వాత అప్లోడ్ చేయాల్సిన పత్రాలను అప్లోడ్ చేయండి. చివర్లో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మార్పులు సేవ్ అవుతాయి. ఓ వారం తరువాత అప్డేట్ అయిన ఆధార్ కార్డును ప్రింట్ తీయించుకొని లామినేషన్ చేయించుకోవచ్చు.